ఓం శ్రీ రమణాయ. అనుదినము రమణులతో నుండిని చూద్దాము. ఒకరోజు ఉదయము ద్వారకా దేవాలయంలోని పూజారి అరవింద ఆశ్రమం నుండి వచ్చి భగవాన్ని దర్శించి సంస్కృతంలో ఇలా అడిగారంట. కృష్ణ సాక్షాత్కారం పొందాలని నా కోరిక, అందుకు నేనేం చేయాలి? ఈ ప్రశ్న అడిగినప్పుడు భగవాను లెఫ్టినెంట్ షరాఫ్ భార్య తెచ్చి ఇచ్చిన అతని పెద్ద ఉత్తరాన్ని చదువుతూ ఉన్నారంట. ఆ ఉత్తరంలో చివర, నీవు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నన్ను ఆరోగ్యంగా ఉంచుతావో, రోగిగా మారుస్తావో, ధనవంతుణ్ణి చేస్తావో, దరిద్రునిగా మారుస్తావో అని ఉందట. పూజారి ప్రశ్నకు జవాబుగా భగవాను, నేను అతన్ని నమ్మకాన్ని సడలించదలుచుకోలేదు, ఆ సాక్షాత్కారం సంగతి కూడా శ్రీకృష్ణునికే వదిలేయి అని మాత్రం అతనికి చెప్పదలుచుకున్నాను. ఈ షరాఫ్ ఉత్తరం కూడా దాన్నే తెలుపుతూ ఉంది అన్నారట. భగవాన్ పూజారిని, కృష్ణుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నీ దృష్టిలో సాక్షాత్కారం అంటే ఏంటి అని అడిగారట. అప్పుడు పూజారి, నేను తలుచుకుంటున్న కృష్ణుడు బృందావనవాసి, ఆయన్ని గోపికలు ఏ దృష్టితో చూశారో అలాగే చూడాలనుకుంటున్నాను అన్నారట. అప్పుడు భగవాను, ఇదిగో చూడు, నువ్వు చూడదలుచుకున్న కృష్ణుడు మానవుడని, మానవ రూపంలో ఉన్నాడని, ఒకరికి కొడుగ్గాను ఇన్ని రకాలుగా నీవు అనుకుంటున్నావు, కానీ కృష్ణుడే తన్ని గురించి తాను సర్వభూతాంతరాత్మనని, ప్రాణుల ఆది మధ్య అంతాలు తానేనని చెప్పుకున్నాడు. అందరిలో లాగనే ఆయన నీలో కూడా ఉండి తీరాలి. ఆయన నీ ఆత్మగా లేక నీ ఆత్మకు ఆత్మగా ఉన్నారు. కాబట్టి మొదటి నీలోని ఆత్మను సాక్షాత్కరించుకుంటే కృష్ణ సాక్షాత్కారం అయినట్టే కదా. ఆత్మ సాక్షాత్కారము, కృష్ణ సాక్షాత్కారము రెండు వేరు కాదు. నీ మార్గంలోనే నీవు పోవాలనుకుంటే నీవు ఆయన్ని పూర్ణ శరణాగతి పొంది నీవు కోరిన ఆ సాక్షాత్కారం సంగతేదో ఆయనకే వదిలేయి అన్నారట. ఆ రోజు మధ్యాహ్నము ఆత్మలో నిష్ఠుడై ఉండడమే ఉత్తమ భక్తి, కర్మ, యోగ, జ్ఞానములని ఉపదేశ సారంలో చెప్పిన పద్యంలోని హృదయం ఏమిటి అని నానావతి భగవాన్ని అడిగారట. భగవాను, అన్నింటికీ మూలమేదో, సర్వము ఎందులో ఉంటుందో, ఎందులో సర్వము లయమవుతుందో అది హృదయం అని చెప్పబడింది అన్నారట. అప్పుడు నానావతి, అలాంటి హృదయాన్ని ఊహించడం ఎలాగా అన్నారు. భగవాను, ఆ నేను ఎక్కడి నుంచి ఉబుకుతుందో చూడవలనే కానీ దేన్ని కానీ నీవు ఎందుకు ఊహించాలి అన్నారట. అప్పుడు నానావతి, కేవలం మాటలు మానినందువలన లాభం లేదు, ఆ మౌనము తలపల్లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను అన్నారు. భగవాను, ఇక్కడ మౌనం అంటే ఏంటంటే కేవలము ఏదో నోరు మూసుకొని ఉండడమే కాదు కదా, మన మాటలు, చేతలు, తలుపులు అన్నీ కూడా మౌనాన్ని వహించాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఏదో సైకిల్ చేసేస్తూనో లోపల తర్జన భర్జన పడిపోతూనే ఉంటే అది నిజమైన మౌనం అనిపించుకోదు. కేవలం నోరు మూసుకున్నంత మాత్రాన మౌనం అని అనిపించుకోదు. అందుకని ఏమంటున్నారు, నిజమైన మౌనం వస్తే ఏంటంటున్నారు, వాక్ చిత్త చేష్టల మౌనం లభించినట్టే అంటున్నారు. భగవాన్ అన్నారంట, ఆ రకమైన మౌనము జడము కాదు, గొప్ప చైతన్యమే. అంతేకాదు అది అత్యంత శక్తివంతమైన భాషణం కూడా అని. అప్పుడు రామసుబ్బయ్యరు ఆశ్రమ లైబ్రరీ నుంచి ఒక పుస్తకాన్ని తీస్తూ ఉంటే అదేం పుస్తకం అని భగవాన్ అడిగారంట. రామసుబ్బయ్యరు నన్నూలు అన్నారు. రామసుబ్బయ్యరు ఛందస్సు నేర్చుకోవాలనుకుంటున్నారు, అందుకే నన్నూలు తీసుకున్నారు. భగవాను, నన్నూలులో ఛందస్సు చాలా సంగ్రహంగా చెప్పుంది, అలాంటివే యాప్పి లక్కణము, అణి లక్కణము తీసుకొని చూడు అన్నారు. తర్వాత ఎన్నో రకాల వృత్తాల గురించి చెబుతూ తమిళ ఛందస్సు 6 భాగాలని, అవి ఎల్లుత్తు, అసై, సీరు, తడై, అడి, తొడై అని చెప్పారంట. వెన్బా వ్రాయడం చాలా కష్టం, దీనికన్నా సంస్కృతంలో ఆర్యావృత్తమే తేలికని ఒకసారి కావ్యకంఠులు నా దగ్గర ఒప్పుకున్నారు. పండితులు కూడా వెన్బాను పులిగా వర్ణిస్తారు, అది గొప్ప గొప్ప కవులను కూడా డిమికీలు కొట్టిస్తుంది. ఇలా సాహిత్యం మీద ఎంతో ప్రయత్నించి చేసే గారడీలు మనస్సుకు అశాంతిని కలిగిస్తాయి. తర్వాత రోజు ఉదయము నేను తీర్థయాత్రలను చేస్తూ ఎన్నో దేవాలయాలను దర్శించి దేవతామూర్తులకు పూజలు చేస్తూ ఉన్నాను. భగవంతుని అసలు రూపం ఏంటని ఒకతను భగవాన్ అడిగారంట. అప్పుడు భగవాన్ అన్నారు, ఈ రూపాలన్నింటిలో ఉంటూ తాను ఏ రూపము కాకుండా ఉండే రూపం ఒకటి ఉందని మనకు తెలుసుకోవాలి. ఏకాన్ని అనేకంగాను, అనేకంలో ఏకాన్ని, రూపాలలో ఆ రూపాన్ని చూస్తున్నాము అన్నారట. ఆ మధ్యాహ్నము టీపీఆర్ భగవాన్తో ఊరుందు కుడిచాన్ సునై అనే నీటి దొనకొండ మీద ఎక్కుతుంది అని అడిగారట.
అడు భగవాను ఆ స్థలాన్ని వర్ణించి దాన్ని తనకు మొదట ఒక కట్టెలు కొట్టేవాడు చూపించాడని అంటూ, ఆ రోజుల్లో ఒక్కడినే ఒంటిగా వెళ్ళేవాణ్ణని, నేను కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు తీసుకోకుండానే నడుస్తూ నీరు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్తూ ఉండేవాణ్ణని, అలాంటప్పుడే ఒకసారి ఉదయం ఎన్నోసార్లు మీతో చెప్పిన వటవృక్షాన్ని చూశాను. నీళ్లు ఎండిపోయిన ఒక సెలయేటి వాలులో నడుస్తూ ఉండగా పెద్ద పెద్ద ఆకులు గల ఒక పెద్ద మర్రి చెట్టును ఒక పెద్ద బండ మీదగా చూశాను. ఆ చెట్టును ఇంకా స్పష్టంగా చూడ్డానికి సెలయేటి అవతలి గట్టుకు వెళుతూ ఉంటే దారిలో అనుకోకుండా నా కాలు ఒక పొద మీద పడింది. అందులో ఉన్న కందిరీగలు ఎడమ మోకాలు దాకా చుట్టుకొని కుడుతూనే ఉన్నాయి. అవి నా కుడి కాలును అస్సలు తాకనే లేదు. తప్పు చేసిన ఆ కాలిని అవి అలాగే శిక్షించని అని వాటి రాజ్యంలోకి ప్రవేశించిన నా ఎడమ కాలిని అలాగే ఉంచేశాను. కొంతసేపటికి కందిరీగలు విడిచిపెట్టగానే నేను నడక సాగించాను. కాలు బాగా వాచింది. ఎంతో కష్టపడి 7 సొనల దాకా నడిచి 2 గంటలకు చేరాను. అక్కడ అప్పుడు ఉంటూ ఉన్న జటాస్వామి నాకు మజ్జిగలో బెల్లం కలిపిచ్చారు. ఆయన ఆహారంగా ఇవ్వగలిగింది అదే. అసలు జరిగిన సంగతి ఇది. అరుణాచలం యొక్క ఉత్తర శిఖరం మీద ఉన్న వటవృక్షం క్రింద ఉన్న అరుణాచలుడే సిద్ధుడిగా కూర్చుని ఉన్నాడని పురాణాల్లో చెప్పుంటుంది. ఆ చెట్టును చూడడానికి నేను వెళ్ళానని ఏవో రాశారు. అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. అంత ఏటవాలుగా ఉన్న పెద్ద బండ మీద అంత పెద్ద మర్రి చెట్టును చూసి కుతూహలం పట్టలేక వెళ్ళాను. అంతలోకి ఆ కందిరీగలు కుట్టడంతో ఆ చెట్టు సంగతే మర్చిపోయానన్నారంట భగవాను. 2 రోజుల ముందు పారిస్లోని స్వామి సిద్ధేశ్వరానంద పంపిన 4 ఫ్రెంచ్ పుస్తకాలు ఆశ్రమానికి చేరాయి. ఆ స్వామి తన జాబులో ఫ్రెంచ్ భక్తురాలు శ్రీమతి సేన్ ఇంకా అక్కడే ఉంటుందనుకుంటాను. ఆమె స్నేహితుని నేను ఇక్కడ కలుసుకుంటున్నాను. ఆమె అక్కడే ఉంటే ఈ పుస్తకాలలో భగవాన్ గురించి రాసిన భాగాలను తెలుపగలదు అని ఉంది. అందుకని భగవాన్ నన్ను పిలిచి ఆ పుస్తకాలను శ్రీమతి సేనుకు ఇవ్వండి అని అన్నారు. ఆమె ఆ సాయంత్రం వచ్చి ఆ పుస్తకాల్లో భగవాను పూర్ణ స్థితప్రజ్ఞుడని ఫ్రెంచ్ పదాల్లో చెప్పుంది అన్నారు. తర్వాత భగవాను వివేక చూడామణి ఇంగ్లీష్ అనువాదం నుంచి కొన్ని పద్యాలను ఆమె చదివి వినిపించారు. ఆ పద్యాలు స్థితప్రజ్ఞను వర్ణిస్తాయి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో కూడా స్థితప్రజ్ఞను వర్ణించి ఉన్నారు. భక్తిని గురించి చెప్పేటప్పుడు ఆయన్నే భగవత్ భక్తుడని, ఆ తర్వాత అతన్ని గుణాతీతుడని కూడా అంటారు. వివేక చూడామణిలో స్థితప్రజ్ఞుని వర్ణించిన తర్వాత పద్యాలు జీవన్ముక్తిని గురించి ఉంటాయి. వివేక చూడామణిలో స్థితప్రజ్ఞుని స్థిరమైన జ్ఞానం కలిగిన వాణినిగా వర్ణిస్తాయి అన్నారు. అప్పుడు నేను భగవాన్తో ఈ పదాలన్నీ ఒకే స్థితిలోని వారిని సూచించేవా కాదా అని అడిగాను. గీతలోని భాగాలను భగవాను ప్రస్తావించారు. తరువాత రోజు వచ్చిన వాళ్ళల్లో ఒకరి ప్రశ్నకు సమాధానంగా భగవాను, వియోగం ఎవరికో చూడు, యోగం అంటే అదే. అన్ని మార్గాల్లోనూ యోగం ఉండనే ఉంటుంది. నువ్వు నీ నిజస్వరూపానికి వేరు కావు అనుకోవడమే యోగము. తమ స్వరూపానికి తాము భిన్నంగా ఉన్నామన్న చిరకాల భ్రాంతి నుంచి వారిని బయటపడేయడానికే కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలు 4 వారి వారి స్వభావానికి అనుగుణంగా వారి వారి పక్వాన్ని బట్టి అందుకు తగిన విధంగా చెప్పిన మార్గాలు. యోగం అంటే తనకు దూరంగా వేరుగా ఉన్న మరొక దానితో పోయి కలుసుకోవడం కాదు. అలా కలుసుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే నీవు ఎప్పుడు ఆత్మ కంటే వేరుగా లేనే లేవన్నారు. ఆ మధ్యాహ్నం నేను ఈరోజు వచ్చిన సండే టైమ్స్లోని డాక్టర్ టిఎంపి మహాదేవన్ రేడియోలో మాట్లాడిన విషయాన్ని భగవాన్కి చూపించాను. ముక్తిని గురించి ఉన్న రకరకాల వాదాలను చర్చిస్తూ శ్రీశంకర్లు జీవన్ముక్తిని ఉనికిని నిర్ధారించడం కోసం తన అనుభవాన్ని ఉదహరించారు. అద్వైత ఉన్మే అనే పుస్తకాన్ని చదివి భగవాన్ ఇలా చెప్తున్నారంట. మనం జీవించాలంటే మనసు ఖచ్చితంగా అవసరమే కదా. అయితే దాన్ని ఉపయోగపరచకుండానే జ్ఞాని ఎలా బ్రతుకుతున్నాడో కొనసాగించగలుగుతున్నాడో చెప్పేందుకే పుస్తకాల్లో ఎన్నో ఉదాహరణలు ఇచ్చుంటారంటున్నారు. మరి బ్రతకడానికి మనసు ఇంపార్టెంటు అని మనం మనసు లేకుండా ఆలోచన లేకుండా మనం జీవించలేకపోతున్నాం. మరి జ్ఞానం ఉన్నారంటే ఏం చెప్తారు? ఆయన ఆలోచన రహిత స్థితిలో ఉంటారు. ఆయన మనసు అనేది పెట్టకుండానే జీవిస్తున్నారు. మరి ఎలా జీవిస్తున్నారండి? అదే ఎలా పాసిబుల్ అని అడిగేటప్పుడు ఏమంటున్నారు? కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉంటారంట. అందులో ఒక ఉదాహరణ ఏమని చెప్తారట, ఎవరో ఒక కుమ్మరు ఉన్నాడు అనుకో, అతను కుండను తయారు చేయాలంటే ఒక చక్రం తిప్పుతాడు కదా, చక్రం తిప్పి ఆ కుండను తయారు చేస్తూ ఉంటాడు. ఆ కుండ తయారైపోయింది. ఆ కుండను పక్కకు తీసేసాక కూడా ఆ చక్రం ఇంకొంచెం సేపు తిరుగుతూనే ఉంటుంది కదా.
అలాగా ఏమవుతుందంట, ఈ జ్ఞాని అనేవాళ్ళు ఉన్నారనుకో, శరీరంతో వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఏదో ప్రారంధ కర్మలు అనుభవించడం కోసం వస్తారు. వస్తే వాళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం ఏదో కొంత కర్మలు చేసినా ఆ తర్వాత ఇంకా ఆ శరీరం అయితే ఉంటుంది, కానీ ఈ శరీరం నేను కాదు అని అది ఎప్పుడైతే తెలుసుకుంటుందో, కుండను తీసేస్తే చక్రం తిరిగినట్టు ఆ శరీరమే ఉంటుంది తప్పితే ఆ శరీరమే నేను అనే ఆ ధ్యాస ఉండకుండా ఉంటారనమాట. అలాగా ఒక జ్ఞాని ప్రవర్తిస్తాడు. మనం మాత్రం ఆ కొండని తీసేయగా చక్రం తిరిగినా చక్రం తిరగకపోయినా ఆ దాంట్లోనే పడి ఇంకా అలా కొట్టుకుంటున్నట్టు ఆ జీవితం ఉన్నంతసేపు, శరీరం ఉన్నంతసేపు శరీరం నేను అనుకుంటాం. కానీ జ్ఞానం అలా అనుకోరు. వాళ్ళు ఎంత చేయాలో అంత చేసేసాక ఆ తర్వాత ఇంకా జరుగుతున్న కర్మలతో నాకు సంబంధం లేదు అన్నట్టు విదేహముక్తి అంటారు కదా, శరీరం ఉన్నా సరే వాళ్ళు ముక్తికి వెళ్ళిపోతారు. అలాగ వాళ్ళు బ్రతుకుతారు. అది ఒక ఉదాహరణ అనమాట. అయితే ఇది ఎలా సాధ్యమని అనుకోవడం అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనకి అనుభవంలోకి రాలేదు కాబట్టి కేవలం అనుభవంలో వచ్చిన వాళ్ళ అనుభవం ఒకలా ఉంటుంది. వినడానికి అవునా అనుకోవడమే తప్పితే మనం నిజంగా దాన్ని జీర్ణించుకోలేమన్నమాట. నిజంగా అలా జరుగుతుందా అంటే కొంచెం కష్టమే అని అంటున్నారు. మనము దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటున్నారు. అది ఎలా ఉంటుందంటే, కొంతమంది పిల్లలు మర్చిపోయి నిద్రపోతారు కదా, నిద్రపోయాక అమ్మ మధ్యలో ఎప్పుడో బాబు పడుకున్నాడులే అని వదిలేయకుండా మధ్యలో ఒకసారి లేపేసి భోజనం పెట్టేస్తుంది. కానీ బాబుకి ఆ నిద్రలో తినడం వల్ల వాడికి గుర్తుండదు, తిన్నానని విషయం గుర్తుండదు. పొద్దున్న లేచి అమ్మ నువ్వు నాకు రాత్రి అన్నం పెట్టలేదు కదా అని అడుగుతాడు కదా, అలా ఉంటుందన్నమాట. అంటే నిద్రలో ఉన్నాడు, వాడికి తెలియలేదు, కానీ అక్కడ అలా జరుగుతుంది. అలాగా ఇప్పుడు జ్ఞాని సరైనదని కాదు అని ఆయన అలా ఉంటున్నారు అంటే అది ఎలా సాధ్యం అని మనకెందుకు అనిపిస్తుందంటే, మనకి ఆ స్థితి తెలియదు కాబట్టి. మనం కనుక అనుభవపూర్వకంగా అది తెలుసుకోగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది. సర్వం శ్రీ రమణ చరణారవిందార్పణమస్తు.